మంచిని అరిచి చెప్పు, చెడుని చెవులో చెప్పు అంటారు. అది మనకి నచ్చిన వాళ్ళ అధికారులు ఉంటాయి. మనకి నచ్చని వాళ్ళ అధికారులు ఉంటే చెడుని చెవినిల్లు పెట్టుకుని చెప్పి మంచిని మాత్రం దాచిపెట్టినటువంటి రోజులు గతంలో చూసాం. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. ఉండి ఏం ప్రయోజనం ఏంటిది అంటే, ఒక్క వాహనంతో మాతా శిశువుల అవస్థలు. తల్లి బిడ్డలకు ఉచితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లాల్సిన 4 ఎక్స్ప్రెస్ వాహనాలకు బదులు ఒక వాహనాన్ని వినియోగిస్తున్నారు. వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రికి మంజూరైన వాహనాన్ని తిప్పాల్సి ఉన్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఒక్క వాహనంలో ఒకళ్ళని తీసుకెళ్లి దించి వచ్చే వరకు డిశ్చార్జ్ చేసిన వాళ్ళు వేచి ఉండలేక ప్రైవేట్ వాహనాలను అడిగినంత ఇచ్చి వెళ్ళడం మోయలేని భారం అయ్యిందని ఆవేదన చెందుతున్నారు. ఉన్న వాహనాలన్నింటిని ఉపయోగిస్తే సౌకర్యంగా ఉంటుందని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకొని మాతా శిశువుల సహాయకులు కోరుతున్నారు. తెనాలి జిల్లా ఆసుపత్రికి ప్రసవానికి వచ్చే గర్భిణులంతా పేదలే. నెలకు సుమారు 300 కాన్పులు జరుగుతాయి. ఇందుకోసం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి గర్భిణులు వస్తుంటారు. ప్రసవం జరిగి డిశ్చార్జ్ చేసిన తల్లి బిడ్డలను ఉచితంగా గమ్యస్థానాలు తీసుకెళ్లాలని 4 తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ వాహనాలు ఈ ఆసుపత్రికి మంజూరయ్యాయి. కానీ వీటిలో 6 నెలల కిందటి నుంచి ఒక్క వాహనమే తీసుకెళ్తుంది. నిబంధన ప్రకారం ఒక్క వాహనంలో తల్లి బిడ్డను మాత్రమే తీసుకెళ్లాలి. 4 వాహనాలు ఉంటే వాటిలో వెళ్ళేవారు ఒక వాహనం తిరిగి వచ్చాక డిశ్చార్జ్ అయిన మాతా శిశువులు మరొకరిని తీసుకెళ్తున్నారు. ఎప్పుడు కొందరు వేచి ఉంటున్నారు. వీళ్లలో కొందరు బాడుగు వాహనాలకి వేలు వెచ్చించి మరీ వెళ్తున్నారు. ఇది ఆర్థిక భారంగా మారింది. కొందరు అప్పు చేసి మరీ వెళ్తున్నారు. ఏడాది జనవరిలో ఈ ఆసుపత్రిలో ప్రసవించిన 109 మంది గర్భిణుల్లో 24 మంది, ఫిబ్రవరిలో కాన్పోయిన 97 మందిలో 36 మందిని ఒక్క వాహనంలో గమ్యస్థానాలకు వెళ్ళారు. మిగిలిన వాళ్ళు ప్రైవేట్ వాహనాలు వెళ్ళారు. మిగిలిన ఆ వాహనాల్లో కొన్ని తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో దుమ్ముదులతో నిండున్నాయి. వీటి చోదకులు వేతనాలు చాలక మానేశారని, కొన్ని మరమ్మతులకు వచ్చినట్టు సమాచారం. విషయాన్ని సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి దగ్గర ప్రశ్నిస్తే ఎక్కువ మంది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు వెళ్ళడానికి ముందుకు రావడం లేదని, ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళనే తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇది కాస్త మానవత్వంతో ఆలోచించితే నిజంగా జరుగుతుంది ఏంటన్నటువంటిది. ఇదే ఇదివరకైతే కనుక అది ఎమ్మెల్యే మనుషులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని తినేసారు టైప్లో రాసుకొచ్చేవాళ్ళు. కనీసం ఇప్పుడు ఓ వార్త అన్న రాశారు.